Frame. What is frame? Frame is a man's mindset and the way he presents himself. I believe it can show one's confidence, beliefs, and how someone works, how someone interacts, how someone lives, and how someone carries themselves. మీరు ఎలా రియాక్ట్ అవుతారు సిచ్యువేషన్స్కి, మీ యాటిట్యూడ్ ఏంటి, మీ వే ఆఫ్ లైఫ్ ఏంటి అనేది ఫ్రేమ్. అండ్ ఐ డోంట్ థింక్ ఇది అందరికీ సెట్ అవుతుంది అండ్ అందరూ దీన్ని అమర్చుకోగలరు. ఇది ఆల్ఫా మెయిల్, సిగ్మా మెయిల్ అనే ట్రైట్స్ నుంచి మీకు వచ్చేది కాదు. మోర్ ఓవర్ దీన్ని ఫాలో అవ్వడం చాలా కష్టం. అండ్ దీన్ని మీరు మస్కులర్గా ఊహించుకోవడం, అనుకోవడం కాదు, మస్కులర్గా ఎనర్జీతో బ్రతకడం. అండ్ ఇది మీరు చెప్పకూడదు. మీ ప్రెజెన్స్, మీ ఎనర్జీ, మీ ఆరా, మీ వైబ్ వితౌట్ సేయింగ్ ఎ థింగ్ ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు ఫీల్ అవ్వగలగాలి. దట్ ఈస్ ఫ్రేమ్. ఇలాంటి వాళ్ళు మీకు లైఫ్లో ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక న్యాచురల్ రెస్పెక్ట్ అనేది వస్తుంది వాళ్ళకి. ఆబ్వియస్లీ మీరు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి. మీకు తెలుస్తుంది, అరే వీడితో మాత్రం మనం పెట్టుకోకూడదు, ఆ లైన్, ఆ బోర్డర్ క్రాస్ అవ్వకూడదు అని. నార్మల్గానే కొంచెం ఫ్రెండ్లీ అనిపిస్తే కొందరు కామెడీగా జోక్స్ వేయడం, సిల్లీగా మాట్లాడడం, ఇట్స్ కామన్. బట్ అదే ఫ్రేమ్ ఉన్న పర్సన్ దగ్గర ఇలాంటి సిల్లీ థింగ్స్ చేయరు. బికాస్ ఒక సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్, ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ ఉంటుంది వాళ్ళకి. లెట్స్ సే లైక్ మన పేరెంట్స్, లైక్ మీ లైఫ్లో ఒక సుపీరియర్ పర్సనాలిటీని ఊహించుకోండి. ఇట్ మే బీ ఇన్ ఫ్యామిలీ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మనకు తెలుస్తుంది, మనం ఎంత పిచ్చి వేషాలు బయట వేసినా ఆ పర్సన్ దగ్గర మాత్రం డీసెంట్గా, సబ్మిసివ్గా బిహేవ్ చేస్తాం. అండ్ సబ్మిసివ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ రాంగ్ థింగ్. అంటే వీటితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అని మీకు తెలుస్తుంది. మీ మైండ్లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అలా ఫీల్ అయ్యేలా మిమ్మల్ని చేస్తారు చూడండి, దట్ ఈస్ ఫ్రేమ్. నీ లైఫ్లో లో మూమెంట్స్ నువ్వు ఏ స్టేజ్ వరకు నీ ఫ్రేమ్ని స్టేక్లో పెడతావో, అసలు నువ్వేంటో అప్పుడు నీకు తెలుస్తుంది. అండ్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ తెలుసుకునే విధానమే, ఆ ప్రాసెస్సే ఫ్రేమ్. అండ్ ఐ బిలీవ్ మనకున్న ఏ రిలేషన్లో అయినా ఈ ఫ్రేమ్ని మెయింటైన్ చేయడం చాలా వరకు బెటర్ అని నా సజెషన్. ఎప్పుడు వేరే పర్సన్తో ఆ బోర్డర్, ఆ లైన్ ఉండడం ఇన్ఫ్యాక్ట్ బెటర్ అని నా ఫీలింగ్. బికాస్ దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ మెయింటైనింగ్ దిస్ బోర్డర్, లైన్ ఆర్ వాట్ ఎవర్, అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ లైన్ టు నెవర్ క్రాస్ ఇట్. ఈవెన్ ఫన్, కామెడీ అంటూ సిల్లీ జోక్స్ వేస్తూ మీ మీద ఇండైరెక్ట్ అటాక్ చేసే వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్. ఐ థింక్ నో వన్ షుడ్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. ఐ మీన్ మీకు అర్థమవుతుంది కదా ఆ పర్సన్ ఇంటెన్షన్తో చేస్తాడా లేదా అని, బికాస్ దే ఆర్ క్లోజ్ టు యూ, రైట్? వెదర్ దే ఆర్ రియల్లీ డిస్రెస్పెక్టింగ్ యూ ఆర్ ఈజ్ ఇట్ దేర్ మేనరిజం దట్ ఇట్ ఈస్ నౌ స్టార్టింగ్ టు డిస్టర్బ్ యూ ఆర్ యూ హ్యావ్ ఇగ్నోర్డ్ దేర్ రెడ్ ఫ్లాగ్స్ ప్రీవియస్లీ. ఆ బౌండరీ వీక్ అయినప్పుడు మీ ఫ్రేమ్ కూడా వీక్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ లివింగ్ బై దర్ కైండ్నెస్ ఆర్ మనీ. అంటే కాన్షియస్లీ మీరు ఆ పర్సన్కి మళ్ళీ మీ ఫ్రేమ్ని డ్యామేజ్, డిస్టర్బ్ చేసే పవర్ని ఇచ్చారు. లెట్ దమ్ నో యూ వోంట్ టాలరేట్ దిస్ షిట్ ఎనీమోర్. బట్ కమింగ్ టు లవ్, ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ సీయింగ్ లవ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్సో, నాట్ జస్ట్ లైక్ ఎ పొజిషన్ ఓవర్ అనదర్ పర్సన్. అండ్ బికాస్ మన ఎమోషన్స్ సిచ్యువేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈరోజు మనకి నచ్చింది రేపు నచ్చదు. ఈరోజు మంచిగా ఫీల్ అవుతున్నాం కదా అని ఆ ఎమోషన్ మీద బేస్ చేసుకొని, ఆ సిచ్యువేషన్ మీద బేస్ చేసుకొని మనం ఏ డెసిషన్ తీసుకోలేము. తీసుకున్నా రేపు అది ఫ్లాప్ అవుతుంది. సో ఎప్పుడు ఎమోషనల్ ఫీలింగ్స్ మీద డిపెండ్ అయ్యి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. అండ్ ఐ లెర్న్ దిస్ ఆల్సో. ఐ షుడ్ నాట్ రియాక్ట్ ఎవ్రీ టైమ్ బేస్డ్ అపాన్ మై ఎమోషన్స్. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ మధ్యలో రెస్పెక్ట్ అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. బట్ ఫ్రెండ్స్ ఉన్నదే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇట్స్ రియల్లీ నైస్. బట్ ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్ మీరు ప్రతిసారి ఫేస్ చేయాల్సి వస్తుందంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు ఎండ్ థింగ్స్. మన ఫ్రెండ్స్ అనే వాళ్ళు మనకి రిలీఫ్ ఇచ్చేలా ఉండాలి, కానీ వాళ్ళ వల్లే మనకి రిలీఫ్ పోకూడదు. అండ్ లైఫ్లో ప్రతిరోజు ప్రతి సిచ్యువేషన్లో మీ ఫ్రేమ్ స్టేక్లో ఉంటూనే ఉంటుంది. ప్రతి నా కొడుకు మీ ఫ్రేమ్ని టెస్ట్లో పెడుతూనే ఉంటాడు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సింపుల్ టు యాక్ట్ కూల్ ఆల్ టైమ్ అండ్ ట్రై టు అవాయిడ్ డ్రామా. ఏదో ఒక మూమెంట్లో కూల్నెస్ పోతుంది. ఆఫ్ కోర్స్ ఇట్ ఆల్వేస్ నెసెసరీ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. అండ్ ఐ బిలీవ్ ఒక పర్సన్తో ప్రాబ్లం ఉండవు, బెటర్ సాల్వ్ దెమ్ బై ఫేస్ టు ఫేస్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్ స్టాపింగ్ దెమ్ ఆర్ holding grudge against that person. So
signing off by this video. We'll meet soon in new video. Stay happy, stay hungry.